ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యము వినిచుండగా ప్రభా, మేము విశ్వాసం కలిగి వాక్యంలో నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని, వాక్యంలో హృదయంలో నింపుకుని ప్రభా, వాక్యంను అనుసరించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకుని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 2వ యోహాను మొదటి నుంచి చివరి వరకు చదువుకుందామండి. 2వ యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది. అధ్యాయం మొత్తం చదువుకుందాం. పెద్దనైనను నేను ఏర్పరచబడిన దానినైనా అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే గాక, సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. ఎలాగ పెద్దనైనను ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేను సత్యమునే ఎరుగుచున్నాను. సత్యమును ఎరుగువారందరూ మనలో నిలుచును, మనతో ఎల్లప్పుడూ కూడా ఉండు సత్యమును బట్టి మిమ్మును ప్రేమించుచున్నాను. సత్యం ఉన్నవాడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. మన సహోదరిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ కలిగి జీవిస్తాడంట. ఎవరు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నానని అంటున్నాడు. ఎవరితో? మనతో సత్యమునుండు నిజముగానే ప్రేమించుచున్నానని అంటున్నాడు. సత్యమును ఎరిగినవాడు మనలో నిలుచును, మనతో ఎప్పుడును కూడా ఉండును, సత్యమును బట్టి నిజముగా ప్రేమించమని అన్నాడు. సత్యం ఎక్కడుంటుంది? సత్యం అంటే ఏమిటి? అది మనము తెలుసుకుందాం ఒకసారి. సత్యం అంటే సత్యం అంటే మనం అబద్ధం చెప్పమనకు అబద్ధం అంటాం, నిజం చెప్పని సత్యమమ్మ నిజమమ్మ అని అంటూ ఉంటాం. నిజం చెప్పడమే సత్యం అనేది. మనం ఎప్పుడును కూడా సత్యమును అనుసరించి ప్రేమించవాలని అని అంటున్నాడు. 4 చూద్దాం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడయ్యుండును. ఏంటది? సత్యమును, మన ప్రేమయు, అవన్నీ కూడా ఎక్కడుంటాయి? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యగు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు తోడయ్యుండునని. సత్యమును అనుసరించి నడుచుకుంటే ఏముంటుంది? కృపయు సమాధానం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తండ్రి యొద్ద నుండి, యేసుక్రీస్తు యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి మనకి వచ్చుచున్నవి. యేసుక్రీస్తు వద్ద నుండి ఫస్ట్ ఎవరో? తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు సమాధానమును మనకు తోడయ్యుండునని అంటున్నాడు. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఎవరు? కొందరు తండ్రి వలన మన ఆజ్ఞలను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునుట కనుగొని బహుగా సంతోషించుచున్నారు. సత్యమును అనుసరించి నడుచుకుంటే చాలా సంతోషం. నిజంగా మనము ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. ఆ చిన్న పిల్లవాడు అది ఒక దిక్కున ఒక రాయి పెట్టి ఇంకొక దిక్కున మనం నెతికామనుకో, అది పట్టుకొచ్చి మన పిల్లవాడిస్తే మనకి అబ్బా భలే నెతికిచ్చాడు అని ఎంతో సంతోషపడిపోతూ ఉంటాం. దేవుడు కూడా మన పట్ల సత్యముని ఎరిగి నడుచుకుంటే అంతే సంతోషమును కలిగి ఉంటానన్నాడు. మనమే మన బిడ్డ అంత ఒక వస్తువు పట్టుకొచ్చేస్తేనే మనం అంత సంతోషపడిపోతున్నాము. దేవుని యందు మనం సత్యమును కలిగి ఉంటే మనకి ఏమిస్తానంటున్నాడు? కృపయు సమాధానమును కనికరమును ఇవన్నీ ఇచ్చి మన నుంచి సంతోషిస్తానంటున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకునే వారి కోసము బహుగా సంతోషిస్తానని చెప్పుచున్నాడు. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరు? ఏమని అంటున్నాడు?
ఐదో అధ్యాయంలో కాగా అమ్మా క్రొత్తగా నీకు నేను ఆజ్ఞ ఏమి వ్రాయటం లేదు కానీ మనకు ఆజ్ఞలలో ఉన్నదానినే చెప్పుచున్నాను అన్నాడు. ఎవరు? ఒకరినొకరు ప్రేమించుకుని నడుచుకునుడి అని అంటున్నాడు. సహోదరుని ప్రేమ. బైబిల్ అంతటిలోని కూడా ఒకటే ఆజ్ఞ ఉన్నది. ఏంటది? అది అందరికీ తెలిసిన ఆజ్ఞే. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ప్రేమించండి ప్రేమించండి అని అంటున్నారు. కానీ ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచో రాదు కదా. ముందు మనం ప్రేమిస్తే మన తోటి వారిని, తర్వాత మనల్ని వాళ్ళు ప్రేమిస్తారు. మనం ప్రేమించుకోకుండా ప్రేమించండి ప్రేమించండి అంటే ఎక్కడి నుంచో వచ్చి ఎవరు ప్రేమించరు కదా. ముందు మనం పంచితే తర్వాత వాళ్ళు ఏమో వాళ్ళకి ప్రేమ ఎలా పంచాలో తెలియట్లేదేమో, వారు ఎలాగ ప్రేమించాలో తెలియట్లేదేమో. సహోదరి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని వారు కూడా ఉంటారు. సహోదరి ప్రేమ తెలియని వారు ఉంటారు, తల్లిదండ్రుల ప్రేమ తెలియని వారు ఉంటారు, అక్క చెల్లెల ప్రేమ తెలియని, బంధువుల ప్రేమ తెలియని వారు కూడా, కనీసం చివరికి భర్త ప్రేమ కూడా తెలియని వారు చాలామంది ఉంటారు. కానీ ఏమని అంటున్నాడంటే దేవుడు మనందరినీ కూడా అలాంటి ప్రేమ ఎరిగి ఈ లోకంలో జీవించమని అంటున్నాడు. సహోదరుని ప్రేమ కలిగి జీవించమని అంటున్నాడు. శత్రువుని ప్రేమించమని అంటున్నాడు. అంతేగాని ఎవరిని కూడా దేవుడు ద్వేషించమని చెప్పలేదు. ఆయన సిలువలో బలి అవుతూ కూడా ఏమని మీకోసమో మీ పిల్లల కోసమో ఏడవండి అని అన్నాడు. అంటే మన పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటే దేవుడు ఆ మాట పలికాడు. ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా ఒక్కసారైనా ఊహించారా మీరు? దేవుడు మన పట్ల ఎంత కార్యము, ఎంత కనికరమును, సమాధానమును మనకి చూపిస్తే దేవుడు అంత పరిస్థితిలోనూ కూడా, అలాంటి చావు బతుకుల స్థితిలోనూ కూడా మీకోసము మీ పిల్లల కూడా కోసము ఏడవండి అని అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే ఆ మాట చెప్పుచున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే కదా అంత అంత ప్రాణాపాయమైన స్థితిలో సిలువ వేయబడుచున్నప్పుడు కూడా మన కోసము మన పిల్లల కోసము ఏడవమని అని అంటున్నాడు. క్రొత్త ఆజ్ఞలను ఏమీ కూడా రాయట్లేదు. మొదటి నుండి ఉన్న ఆజ్ఞనే చెప్పుచున్నాను అని అంటున్నాడు. అది ఏమిటది? ఒకరినొకరు ప్రేమింపవలను, నిన్ను వేడుకొనుచున్నాను. అంటే దేవుడు మనల్ని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వేడుకొనుచుంటున్నాను అని దేవుడు చెప్పుచున్నాడు. 6 మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనక కొనవలెనని అనినదియే ఆజ్ఞ. ఏంటది? మొదటి నుంచి కూడా ఉన్న ఆజ్ఞయే. అదే ఏంటి? నీ ప్రేమ 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 మీలో నుండి ఉంటే, మొదటి నుండి ఉంటే కూడా అది చివరి వరకు కూడా నిలిచి ఉంటుంది. నీలో ప్రేమ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు నీలో ఉండాలి, తర్వాత ఎదుటి వారిలోకి వస్తుంది. ముందు నీలోనే లేనప్పుడు దేవుడు ఆయన స్వయంగా చెప్పుచున్నాడు కదా, ఇవి నీ మాటలు నా మాటలు కాదు, ఎవరి మాటలు కాదు, దేవుని మాటలే ఇవి మొదటి నుంచి ప్రేమను, మీరు మొదటి నిన్ను విన్న ప్రేమనే నడుచుకునుడే అని అంటున్నాడు. అదే ఆజ్ఞ అని అంటున్నాడు. వేరే ఆజ్ఞలు ఏది కూడా ఇవ్వట్లేదు. మొదటి నుంచి ఉన్న ఆజ్ఞయే చెప్పుచున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఏంటి? యేసుక్రీస్తు వారు శరీరధారి అని ఒప్పుకొనవారు అనేకమైన వంచకులు ఉన్నారు. అనేకమైన వారు బయలుదేరి ఉన్నారట ఈ లోకంలో. వంచకులు అనగా అబద్ధకులు అనేకమైన వారు ఉన్నారని అంటున్నాడు. వంచకులు ఏంటది? యేసుక్రీస్తు సజీవముగానే ఉన్నాడు కదా, శరీరధారి అయ్యే కదా వచ్చి ఉన్నాడు మన యుద్ధకు. అది నమ్మని వంచకులు అనేక మంది ఉన్నారు, లోకంలో బయలుదేరి ఉన్నాడు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అని ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకునుడే అని అంటున్నాడు. ఏంటది? అట్టివాడైన వంచకులను క్రీస్తు విరోధి అయి ఉన్నాడంట. అట్టివాడైన వాడు ఎలా ఉన్నాడు? క్రీస్తుకి విరోధిగా ఉన్నాడని చెప్పుచున్నాడు. క్రీస్తుకి విరోధి అయి ఉన్నాడంట వంచకుడు అనేవాడు. ఎవరు? శరీరధారి అని ఉన్నావా? యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకొనని వాడు వంచకుడు. అలాంటి వంచకుడు ఎలాగున్నాడు? క్రీస్తుకు విరోధి అయి ఉన్నాడు. నేను మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకునుడి. ఏంటది? దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరు విసర్జించుకోకుండా నెరవేర్చినట్టుగా చెడ్డ వాటికి మీరు దూరంగా ఉండమని అంటున్నాడు. మీరు పరిపూర్ణలుగా పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకోనమని అంటున్నాడు. మనం పరిపూర్ణలుగా ఉండుటకు, అలాంటి వంచకునకు లోబడుకోకుండా ఉండుటకు జాగ్రత్తగా ఉండమని అంటున్నాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవరు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక
నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువారు ప్రతివాడును కూడా దేవునిని అంగీకరింపని వాడే. ఎవరు క్రీస్తు బోధకు నిలిచి ఉండని వాడు ప్రతివాడును కూడా మనం ఇప్పుడు ఒక వాక్యం చెప్పుకున్నాం. ఆ వాక్యం నిజమనే కదా మనం నమ్ముచున్నాము. నమ్మినప్పుడే కదా దానికి ప్రతిఫలము మనకు వస్తుంది. నమ్మకపోతే ప్రతిఫలము రాదు కదా. ఇది వాక్యం అంతా కూడా మన కోసమే, ఎవరి కోసమో దేవుడు చెప్పలేదు. ఎవరో ఇవి నువ్వు నేను కూడా ఊహించుకున్నవి కాదు, నీవు నేను కూడా అనుకున్నవి కాదు, దేవుడు వ్రాసినవేవి. ఇవి ఏమని అంటున్నాడంటే, దేవుడు బోధ అంగీకరింపని వాడు కూడా దేవునికి విరోధియే అని అంటున్నాడు. దేవుని అంగీకరింపనివాడు, ఆయన బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించినవాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి అని అంగీకరించినవాడు, ఆయన బోధను అంగీకరించినవాడు ఏమవుతాడో చూద్దాం. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని అతనితో చెప్పవద్దు. ఏంటది? ఈ బోధను ఒప్పుకొనక అంగీకరింపని వాడికి మన ఇంటికి రానివ్వకూడదు అని అంటున్నాడు దేవుడు. మీ యొద్దకు రానివ్వవద్దు, మీ ఇంట చేర్చుకునవద్దు, వానికి శుభమని కూడా చెప్పవద్దు అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారి బోధ నమ్మని వారికి శుభమని చెప్పవద్దు అన్నాడు. యేసుక్రీస్తు వారి బోధ చేసినప్పుడు అనేకమైన స్వస్థత పొంది ఉన్నారు, అనేకమైన రోగముల నుంచి విడుదల పొంది ఉన్నారు. దెయ్యం పట్టిన వారిని కానీ, కుష్టి వారిని కానీ, లేకపోతే చనిపోయిన లాజరుని లేపాడు, దెయ్యం చనిపోయిన సమరశ్రీ కుమార్తెను లేపాడు, కుమారుని లేపాడు. అనేకమైన అద్భుత కార్యములు చేశారు ఆయన బోధ. ఇవన్నీ కూడా నమ్మమని అంటున్నాడు. నమ్మని వారిని ఇంటి వద్దకు కూడా రానివ్వద్దని చెప్పుచున్నాడు. వారికి శుభమని కూడా చెప్పవద్దని అంటున్నాడు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. అంటే వారి యేసుక్రీస్తు బోధ నమ్మని వారికి శుభమని చెప్తే వారి దుష్క్రియలలో మనము పాలివారం అవుతున్నామని అంటున్నాడు. అంటే మనం శుభమని చెప్తే దేవుని నమ్మని వారికి శుభమని చెప్తే అది మనకి ఏమై ఉంటుందని అంటున్నాడు? దుష్టక్రియలలో పాలివారం అవుతామని అంటున్నాడు. అంటే దేవుని బోధ అంగీకరించిన వారికి శుభమని చెప్పకూడదు. శుభమని అంటే నీకు మేలు కలుగును అనే కదా అర్థము. అలాంటివి చెప్పవద్దని. ఒకవేళ అలాంటి వారికి చెప్తే దుష్క్రియలకు పాలగుదురు అని అంటున్నాడు. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సితారతోనూ కాగితముతోనూ వ్రాయు మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అలాంటి వారిని మీరు ఇంటికి చేర్చి బోధ నమ్మని వారిని నేను ఏమని ఉంటున్నానంటే అనేకమైన సంగతులు మీకు వ్రాయాలని అనుకుంటున్నాను, కానీ సితారతోనూ కాగితముతోనూ వ్రాసే మనసు లేక మీతో నేను పరిపూర్ణంగా ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నానని అంటున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, కానీ దేవునికి మనం సమయం ఇవ్వట్లేదంటారా? లేకపోతే మనము దుష్క్రియలకు లోనవుతున్నామని అంటున్నారా? ఎందుకని దేవుడు ఎలాగని అంటున్నాడు? ఒక్కసారి మన హృదయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా సరే మన మనస్సు పరిపూర్ణమగినట్టు ముఖాముఖిగా దేవుడు మాట్లాడాలని నిరీక్షిస్తున్నాడు. ఏర్పరచబడిన సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. మనకి ఏర్పరిచిన సహోదరిని కుమారులు ఏం చేస్తారు? వందనములు చెప్తారని అంటున్నాడు. వందనములు చెప్పి మనకి శుభమని చెప్తారు. ఎందుకంటే దుష్టులకి దూరంగా ఉన్నప్పుడు, సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు, నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు అన్ని మన శత్రువుల పిల్లలు, మన సహోదరిని పిల్లలు మనకి వందనములు. మనం ఇప్పుడు దారంట వెళ్తున్నాము, ఏ పాస్టర్ గారండి వందనాలండి అంటాం, లేకపోతే పాస్టర్ గారండి వందనాలని చెప్తాం. ఎందువలన? అది వినయము, అది ఒక గౌరవము. అలాగే మనకి అనేక మంది వందనములు చెప్తారని అంటున్నారు. మన సహోదరిని పిల్లలు వందనములు చెప్తారు అని అడుగుచున్నాడు. మనం పెద్దలు ఏందని చాలామంది అనుకుంటారు. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అన్నారా, అమ్మ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చాలా బాగా మంచిగా పెంచారమ్మా అని అన్నారు. ఏంటంటే పాస్టర్ గారు అని అడిగాను. అంటే మీరు పాస్టర్ గారు కనిపించడంతో ఏమంటారు? వందనాలమ్మా అని అంటారు. అంటే చాలామంది నేను చూశాను, ఎవరు కూడా వందనాలు పాస్టర్ గారు అని చెప్పరు. చాలామంది బిడ్డలు కూడా మీరు వందనములు అని చెప్తున్నారు, మీ పిల్లలు కూడా అలాగే పాస్టర్ గారు వందనాలని వెంటనే చెప్తారు. అది మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన వినయము అని ఆ పాస్టర్ గారు ఏమన్నా అంటే, మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన వినయం అమ్మా ఇది, ఆ వినయమును బట్టే మీకు కూడా మీరు వందనములు
చెప్పడంతోటే మీ పిల్లలు కూడా వందనములు అని చెప్తున్నారు. అది మనము నేర్పించిన మర్యాద. ఒక్కసారి చెప్పామంటే అది మనం చెప్పినప్పుడు ఒకవేళ మనం చెప్పకపోయినా ఎవరన్నా పాస్టర్ గారు వందనాలండి పాస్టర్ గారు, వందనాలండి పాస్టరమ్మ గారు. ఇవి మనకి వినయంతో కూడిన లక్షణాలు, వినయంతో కూడిన పద్ధతులు ఇవి. మనం చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోయామనుకో అదేమవుతుంది నిర్లక్ష్యము, గర్వంతో కూడిన మనుషుల వలె ఉంటాము మనము. మనం అలా ఉండకోకుండా దేవునికి భయభక్తులు కలిగి, దేవుని ఎడల వినయమును కలిగి, మారు మనసును కలిగి ప్రతి ఒక్కరును కూడా దేవునికి లోబడి బ్రతకాలని అని నేను అనుకుని ఉంటున్నాను. మిమ్మల్ని కూడా అలాగే ఉండమని అంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ఉన్నాను కూడా వ్యర్థమే, ఏం చేసినాను కూడా వ్యర్థమే. దేవుడు ఏమి ఎరిగి ఉండమని అన్నాడు? సత్యముని ఎరిగి ఉండమని అంటున్నాడు. అంతే, నీతిని ఎరిగి ఉండమని అంటున్నాడు. ఆయన బోధను నమ్మి బ్రతకమని చెప్పుచున్నాడు. అప్పుడు మనకేం కలుగుతుంది? కృపయు సత్యయు. అప్పుడు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతానని అంటున్నాడు. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒకవేళ అనుకోవచ్చు ముఖాముఖిగా మాట్లాడేస్తాడా అని, కానీ మాట్లాడతాడు దేవుడు నిజముగా. అది అనుభవిస్తేనే మాత్రమే తెలుస్తుంది. అనేకమైన ఘోరమైన మాటలు మాట్లాడవచ్చు, కానీ వారందరికీ కూడా దేవుడు ఒక రోజున లెక్క అప్పగించుకోవాలి. నేను కూడా దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి వీళ్ళాటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనము దేవుని బోధన అంగీకరించి మన హృదయంలో ఈ వాక్యమును నాటుకుని ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి రాకడ కొరకు ఎదురు చూడాలని నేను కోరుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. హృదయములు మార్చు, మనసులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా. మా శత్రువుల మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభా సమాధానమును కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు గానాలు చేయుచున్నాను ప్రభా. ఎన్నికలేరు వారు ప్రభా, నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. బస్సుల్లో వెలుచున్నట్టు, రైల్లో వెలుచున్న, ఆటోల్లో, ట్యాక్సీలు, బళ్ళ మీద వెలుచున్నట్టు వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డి వారిని, కృంటి వారిని, చెవిటి వారిని, మోగవారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభు నీకు వందనములు ప్రభ. యవనస్తులు నాయన ప్రభ వాక్యం ద్వారాగా నాయన ప్రభు వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు ప్రతి ఒక్క బిడ్డని పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభ, వారి స్వాధీనంలో ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు, అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభ, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభ. నేను కాల్ చేయలేక ప్రభ, చాలామంది మంచం మీద ఉన్నారు ప్రభ. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. చిన్నవారినేమి, పెద్దవారినేమి, ధనికులనేమి, భేదాలనేమి ప్రతి ఒక్కరిని పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. పీసీసీకి వెళ్ళిచుండగా ప్రభ పీసీసీ ఎంతట్లా తోడు నెడగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ దయను, నీ కనికరమును సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేనా ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయను ప్రభా. ఉద్యోగం లేనిక ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభా సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. గవర్నర్లను దీవించమని, పరిపాలించుచున్న ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, వెధవరాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల, మిత్రువులు ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరింట్లో ఏ శోధనలు, వేదనలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కృపను, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ చుట్టూ ప్రభా నీ దేవదూతల కావలా ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నాయన పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా.
నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.